మంచిది. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుడు మహాకృపను గట్టి మరి ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి బాప్తీసును గురించిన బోధ కొన్ని కార్యాలు మనం చూద్దాము. ఈ సాయంకాల సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అది మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనను మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఈ సాయంకాల సమయంలో మరి ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, దయగల్ల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రములు నాయన. బాప్తీసును గురించిన బోధాన్ని మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు లేఖనాల్లో సెలవిచ్చారు దేవా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో బాప్తీసును గురించిన బోధ, బాప్తీసం గురించిన కొన్ని కార్యాలనైనా ఇదిగో ప్రభా, నీ బిడ్డలతోని, ప్రజలతోని, సమాజంతో మాట్లాడుతుండగా ప్రభా, నా నోటిని మీ బోరగా వాడుకోండి ప్రభా. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి నాయన. మానవ ఆలోచన మరుగు చేయండి ప్రభా. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభా. సంఘంతో ఆత్మ చెబుతున్న మాట చెవు గలవాడు వినుగాక అన్నారు. వినే చెవులు గ్రహించే మనస్సుని బిడ్డలకి దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మరి ఇక్కడ బాప్తీసును గురించిన కొన్ని కార్యాలు మనం కానీ చూస్తామంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మరి శిలువ మరణానికి వెళుతున్న ముందు అది ఆఖరిగా మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి 11 మంది శిష్యులు పిలిచి, మరి 12వ వ్యక్తి లేడు అక్కడ. మరి 11 మంది శిష్యుల్ని పిలిచి ఆయన చెప్తున్న మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నవి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించుడి. మరి అనేకులకి బాప్తిస్మీవుడి. మరి మార్కు 16:16లో కూడా ఒక మాట చెప్తుంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. మరి నిశ్చయంగా మరి బాప్తీసం గురించి ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తీసం ఇచ్చుచు. మరి ఆయన 11 మంది శిష్యులకి ఆయన ఆజ్ఞాపిస్తున్న కార్యము ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం మనం కానీ చూసామంటే మరి ఇదే కార్యాన్ని మరి ఆ యొక్క సంఘాలలో కాపరులు అందరూ కూడా ఇలాగ బాప్తీసం ఇస్తున్నారు. అసలు బాప్తీసము ఎలా ఇవ్వాలి, అసలు బాప్తీసము ఎవరు ఇవ్వాలి, అసలు బాప్తీసము ఇచ్చే అధికారము ఎవరికి ఉంది? మొట్టమొదటిగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం కానీ చూసామంటే మరి మొట్టమొదటిగా బాప్తీసం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే మరి మన బాప్తీసం ఇచ్చి యోహోను ద్వారా ప్రారంభించబడింది. ఎందుకంటే బాప్తీసము ఇవ్వాలా అని కార్యము అక్కడ ఉన్న వారికి చాలామందికి తెలుసు. ఎందుకంటే శాస్త్రులకు తెలుసు, పరిసయ్యులకు తెలుసు, ధర్మశాస్త్రబద్ధులకు తెలుసు, జ్ఞానులకు తెలుసు, యాయురికి తెలుసు, నికోదేము తెలుసు, గమానీయులకు తెలుసు, మరి సౌలు కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో బోధిస్తున్న మరి పెద్ద పెద్ద కాపర్లు అయి ఉండారు వీళ్ళు. అంటే చరిత్ర మొదలుకొని ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మరి బాప్తీసం ఇచ్చిన చరిత్రే లేదు.
ఎందుకంటే కొరింథీ పత్రికలో దగ్గర రాయబడి ఉంది. మరి ఆ 20 లక్షల మంది ఇశ్రాయేలీలు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వారు సముద్రంలో బాప్తిసం పొందిరని రాయబడి ఉంది. అయితే భౌతికంగా బాప్తిసం అనేది ఎక్కడ ప్రారంభించబడిందంటే బాప్తిసం ఇచ్చే యోహోను ద్వారా బాప్తిస కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, ఆమెన్. సరే, మంచిది. మరి చూడండి, మరి అక్కడ మొట్టమొదటగా బాప్తిసం అనేది యేసు ప్రభు వారు బాప్తిసం ఇస్తున్నాడు. అయితే ఆయన దగ్గరికి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో శాస్త్రులు కొంతమందిని పంపించారు. ఆ పంపించిన వాళ్ళు మరి ఆయన అడుగుతున్నారు. ఎందుకంటే అసలు బాప్తిసం ఎవరు ఇవ్వాలా అంటే 3 వ్యక్తులు ఇవ్వాలండి బాప్తిసం. ఎవరా 3? వాళ్ళు అడుగుతున్నారు ఆ 3ని, ఏ అధికారం చేత నువ్వు బాప్తిసం ఇస్తున్నావు? ఎందుకంటే బాప్తిజం ఇవ్వాలన్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజున్న ఆ మినిస్ట్రీలు, ఆ అసోసియేషన్లు అక్కడ చాలా ఉన్నాయి. సద్దుకేలో ఒక అసోసియేషను, పరిస్థితిలో ఒక అసోసియేషను. ఎందుకంటే వారు ఒక బాధ కలిగి ఉన్నారు, వీరు ఒక బాధ కలిగి ఉన్నారు. పునరుద్ధానం లేదని చెప్పే పరిస్థితులు ఉన్నారు, పునరుద్ధానం ఉందని చెప్పి సద్దుకేలు ఉన్నారు. మరి రకరకాల డాక్టర్ని కలిగి ఆ రోజు ఉన్నారు. దాన్నే మరి ఆ ప్రభు మరి ఆ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి ఆ పేతురుని అడిగినప్పుడు, పేతురు ఈ లోకం నా గురించి ఏమనుకుంటుంది అన్నప్పుడు పేతురు అక్కడ వాళ్ళు పేతురు చెప్తున్నారు, అయ్యా కొంతమంది నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు అని రకరకాలుగా అనుకుంటున్నారు ప్రభు గురించి. ఈరోజు కూడా చాలామంది మరి చాలా సంఘాలు కూడా ఆయన గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. కొంతమంది ఏమో మెస్సై అంటున్నారు, కొంతమంది యెహోవా మెస్సై అంటున్నారు, కొంతమంది యేసుక్రీస్తు అంటున్నారు, కొంతమంది ఏమో తండ్రి అయిన దేవుడు అంటున్నారు, కొంతమంది ఏమో కుమారుడైన దేవుడు అంటున్నారు, కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, యెహోవా విట్నెస్ వాళ్ళేమో యెహోవా తప్ప ఏరో ఒక దేవుడు లేరు అంటున్నారు. ఆ రోజు ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని ఆచారాలు, ఎన్ని వాళ్ళు కలిగి ఉన్నారో అదే కార్యాలు కూడా ఈరోజు కూడా అనేక సంఘాలు కూడా కలిగి ఉన్నాయి. అయితే మరి మనం చూస్తున్న కార్యం ఏంటంటే బాప్తిసం గురించి. అసలు బాప్తిసం ఎవరు ఇవ్వాలా? మొట్టమొదటిగా బాప్తిసము ఎవరు ఇస్తున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఇస్తున్నారు. అక్కడ చాలామంది వచ్చారు. మీరు అధ్యాయం 1:17 కానీ మీరు చదివారంటే ఆ యొక్క యోహాను దగ్గర పంపబడినప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న చూడండి. అయ్యా, మా మినిస్ట్రీలు ఉన్నారు, మా పెద్ద పెద్ద కాపర్లు ఉన్నారు, మా యాయిరు ఉన్నారు, నికోదేము ఉన్నారు, గమానీలు ఉన్నారు, మేమందరూ చాలామంది ఉన్నారు, మోషే ధర్మశాస్త్రం చదివేవాళ్ళం మేమందరం ఉన్నాము. బాప్తిస కార్యక్రమం అనేది ఇవ్వాలని మాకు తెలుసు. అయితే బాప్తిసం ఎవరు ఇవ్వాలంటే 3 వ్యక్తులు ఇవ్వాలి. ఎవరు అంటే అదే అడుగుతున్నారు యోహాన్ని. నువ్వు బాప్తిసం ఇస్తున్నావు, నువ్వు ఏలియావా అని అడిగారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకటి ఎవరంట? ఏలియావా అని అడిగారు. రెండో ప్రశ్న ఏమడిగారంటే నువ్వు క్రీస్తువా అని అడిగారు. అంటే ఏలియా వచ్చి బాప్తిసం ఇవ్వాలన్న సంగతి అక్కడున్న సంఘాలు, అక్కడున్న ఆ రోజున్న ఆ యొక్క కాపర్లందరికీ తెలుసు. ఇంకెవరు ఇవ్వాలంట? నువ్వు క్రీస్తువా అంటున్నారు. అంటే క్రీస్తు వచ్చి బాప్తిసం ఇవ్వాలా? 2. తర్వాత ఇంకేం అడిగారు వాళ్ళు? నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? ఆ ప్రవక్తవా? ఎవరా ప్రవక్త? హల్లెలూయా. ఆ ప్రవక్తవా? అందుకని ఆ అన్నప్పుడు ఇవన్నీ చాలా ఆశ్చర్యకరాలు కలిగించే వాక్యాలు ఇవన్నీ కూడా. ఆ దినము, ఆ రోజు, ఆ దినములు తక్కువ చేయబడినాడు, ఏ శరీరు తప్పించుకున్నాడు, ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడ్డాయి. ఏ దినములు? అందుకనే దేవుడు అన్నాడు, అంజురపు చెట్టును చూసి ఒక ఉపమానం తెలుసుకోండి. ఇవన్నీ ఆ అంజురపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉండును. ఇవన్నీ జరిగినంత వరకు ఈ తరము గతించదు. ఏ తరము? ఈ తరము. ఏ తరము? ఆ దినములు. ఏ దినములు? ఇవన్నీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఆహ్లాదకరంగా అంటే ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యాలుగా ఉంటాయి. వీటన్నిటికీ అర్థం చెప్పడానికి దేవుడు మరి ఈ కాలానికి మరి ఆయన వాక్యం ద్వారా ఆయన అనువాదం ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాక్యమునకు అనువాదికుడు దేవుడే. చూడండి, వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఏలియావా? నువ్వు క్రీస్తువా? నువ్వు ఆ ప్రవక్తవా అన్నప్పుడు అక్కడ వాళ్ళు 3 వచ్చి బాప్తిసం ఇవ్వాలా? నువ్వెందుకు ఇస్తున్నావు బాప్తిసము? ఎందుకంటే బాప్తిసం ఈ 3 కార్యాలు చేయాలా? ఎందుకంటే ఆల్రెడీ బాప్తిసం ఇచ్చే యోహాను ఏలి ఆత్మ కలిగిన ఆయన.
ఆ అధికారంతో ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు ఇవ్వాలండి బాప్తిసము? 1 ఏలియా, 2 క్రీస్తు, 3 ఆ ప్రవక్త. ఆమేన్. ఎవరైనా ఈ ముగ్గురు బాప్తిసం ఇవ్వాలా? అయితే ఈ 3 ప్రశ్నలు బాప్తిసం ఇచ్చే యోహాన్ని వాళ్ళు అడిగారు. అందుకని ఆ యోహాను అంటున్నాడు, నేనైతే నీళ్ళలో ఇస్తున్నాను బాప్తిసము, నా వెనక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ బాప్తిసం ఇచ్చిన చరిత్రే లేదు. ఇదిగో వాళ్ళకి డౌటు, ఆ డౌట్ని క్లారిఫై చేసుకుందామని బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క యాజకుడు యొక్క కుమారుడు అయినాడు ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. వాళ్ళు అడుగుతున్నారు, మీ తండ్రి చేయని పని నువ్వు చేస్తున్నావేంటి? ఆయన తండ్రి జకరయ్య, ఆయన చేయలేదు బాప్తిస కార్యక్రమం. నికోదేము చేయలేదు బాప్తిస కార్యక్రమం. అక్కడున్న యాయూరు చేయలేదు బాప్తిస కార్యక్రమం. అక్కడున్న గమాలీలు చేయలేదు బాప్తిస కార్యక్రమం. మొట్టమొదటిగా బాప్తిసం ఎవరు ఇస్తున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది సేవకులు బాప్తిసాలు ఇస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఏలియాలా? ఏలియా ఆత్మ కలిగిన వాళ్ళ? పోనీ క్రీస్తులా? క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళ? కొని ప్రవక్తల ఆత్మ కలిగిన వాళ్ళ? ఈ ముగ్గురు వ్యక్తులు బాప్తిసం ఇవ్వాలా? హల్లెలూయా. అడగొచ్చు, ఇంకొక డౌట్ రావచ్చు బాప్తిసం మీద. బాప్తిసం అనేది పాపిక పరిశుద్ధుడికా అండి? బాప్తిసం పాపికే కదా, బాప్తిసం పాపేగా తీసుకోవాల్సింది. మరి పాపి బాప్తిసం పొందాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఈయనకి బాప్తిసం అవసరమా? యేసుక్రీస్తుకి బాప్తిసం అవసరమా? హల్లెలూయా. అవును, కొంతమంది ప్రశ్నించినారు, యేసుక్రీస్తు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? పరిశుద్ధుడికి బాప్తిసం అవసరమా? అవును, ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొనేళ్ళు దేవుని గొర్రెపిల్ల. యాజకుడు మరి సంవత్సరానికి ఒకసారి మరి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో పోవాలి కాబట్టి ఆయన యాజకుడు కాబట్టి ఆయన కడగబడుతున్నాడు. అలాగనే మరి గొర్రెపిల్ల బలికి ముందు కడగబడాల. ఆయన లోక పాపమును మోసుకునే దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆయన ఆ యొక్క యాజకుడి యొక్క కుమారుడైన బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర ఆయన కడగబడుతున్నాడు. హల్లెలూయా. మరి బాప్తిసమును గురించిన బోధ మరి నిశ్చయంగా చూడండి, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వమని చెప్పాడు ప్రభు. ఆ మూడిట్లో మనం కానీ ఎతికామంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో కాదండి, నామములోనికి. నామం అంటే పేరు, అంతేనా? తండ్రి యొక్క నామం ఏంటి? యెహోవా. కుమారుడు యొక్క నామం ఏంటి? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటి? ఏంటి యొక్క నామాలన్నీ మనం చూస్తుంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి మాట ఆదరణకర్త, ఉత్తరవాది అన్నమాట. ఈ మూడిట్లో నుంచి ఒక నామంలోకి ఇమ్మంటున్నాడు. ఈ మాటని మత్తయ్య గారు చెప్తున్నారు. చూడండి, మత్తయ్య గారు రాస్తునేటప్పుడు ప్రభు చెప్తున్నాడు, మత్తయ్య గారు రాస్తున్నారు. మరి ఇక్కడ అపోస్తలు గారు 2:38 పేతురు గారు మత్తయ్య గారు రాసిన ప్రకారం ఇవ్వడం లేదండి. పేతురు గారు ఎలా ఇస్తున్నారంటే, ఇదిగో అపోస్తలు గారు 2:38 ప్రకారం మనం చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఏ నామంలో? యేసుక్రీస్తు నామంలో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసము ఒక్కటి. ఈరోజు చాలామంది చెప్తున్న కారణం ఒక్క మారు కాదండి, బాప్తిసము ఒక్కటే. ఒక్కటే వేరు, ఒక్క మారు వేరు. ఒక్కటే. ఇక్కడ మనం కానీ చూసినట్టు 2 బాప్తిసాలు కనిపిస్తాయి. ఒకటి యేసు ప్రభు శిష్యులకు చెప్పిన బాప్తిసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు. 2 పేతురు ఇస్తున్న బాప్తిసము.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ 2 బాప్తీసాల్లో నుంచి ఒక బాప్తీసం మాత్రం మనం పొందాలా? ఆ నిజమైన బాప్తీసం ఏది అనేది ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలించుకొని వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి మేలైన దాన్ని చేపట్టమని వాక్యం తెలియపరుస్తుంది. ఈ 2 బాప్తీసాల్లో ఏ బాప్తీసం పొంది ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలా? మరి వాక్యంలో పౌలు శీలలు అక్కడ ప్రసంగించినప్పుడు అపోస్తల కార్యంలో అతేఫలో ఉన్నవారు గనులంట. లేఖనాలు ఆ విధంగా ఉన్నాయో లేవని వారు పరిశీలించినారంట. ఈ రాత్రికాల సమయంలో మరి ఆ లేఖనాలు పరిశీలించేవారుగా మనం ఉండాలా? ఏదో మరి ఆయి గారు చెప్పారు, ఈఐ గారు చెప్పారు, చెన్నయ్య గారు చెప్పారు, పెద్దయ్య గారు చెప్పారు, ఆయి గారు ఇచ్చినారు, ఈఐ గారు ఇచ్చినారని కాదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ పెద్దయ్య గారు చెప్పారు. మరి ఆయన ఏం చెప్పాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇమ్మని చెప్పాడు. కానీ ఆ విధంగా బైబిల్లో బాప్తీసం ఇచ్చినట్టు కానీ ఆ విధంగా బైబిల్లో బాప్తీసం తీసుకున్నట్టు కానీ ఒక్క లేఖనం కూడా లేదండి. ప్రభు చెప్పింది 11 మంది శిష్యులు చెప్తే 11 మంది శిష్యులు ఎక్కడా కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇవ్వలేదండి. వాళ్ళు యేసుక్రీస్తు నామంలో ఇచ్చారు. ఈరోజు మనం కూడా బాప్తీసము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది ఈ చివరి దినములో, ఈ కడవరి దినములో, ఈ రాకడ దినములో, ఈ ప్రపంచం నాశనం అయిపోతున్న దినములో మరి లేఖనం ఏం చెప్తుందో దాన్ని సరిచేసుకుని దిద్దుకునే సమయమైనది ఇది. నిజమైన బాప్తీసం ఏది? నిజమైన మారు మనసు ఏంది? నిజమైన పశ్చాత్తాపం ఏంది? వీటన్నిటిని చూసి మన జీవితాన్ని మనం కట్టుకొని మార్క్స్ వార్త 16:16 చెప్పిన ప్రకారం నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అని లేఖనం చెప్తుంది. కాబట్టి నిశ్చయంగా మరి ఆ యొక్క బాప్తీసాన్ని మనం పరిశీలించి పరిశోధించి మేలైన దాన్ని చేపట్టే విధంగా మనం ఉండాలని ఈ రాత్రికాల సమయంలో మరి ఈ బాప్తీసం గురించిన బోధ మీరు మరి చూసి మీరు విని మరి పరిశీలించి ఆ నిజమైన బాప్తీసం ఏది, యేసుక్రీస్తు నామములోన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనని మనం పరిశీలించుకొని ఈ రెండిట్లో ఏది కరెక్ట్, మనం 2 కరెక్ట్ ఉండవండి. కొంతమంది మీద 2 కరెక్ట్ అంటారు, 2 కరెక్ట్లు ఉండవు, ఒకే కరెక్ట్ ఉంటుంది. ఆ ఒక్కటి ఏది? ఒక్క మారేగా. నేను ఒకసారి బాప్తీసం పొందానండి, మరలా నేను పొందనని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. మరి నిశ్చయంగా బైబిల్లోనే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇది తప్పని తెలిసిన తర్వాత వాళ్ళు మరలా బాప్తీసం పొందినట్లుగా అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో మనం చూడగలం. అలాగనే మరి వాళ్ళ లేఖనాలు పరిశీలించారు, వాళ్ళు చూశారు, వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, వాళ్ళు మరలా బాప్తీసం పొందారు. అదేవిధంగా ఈరోజు తప్పని మనకు తెలిసిన తర్వాత దాన్ని మనం సరి చేసుకునేవారుగా మనం ఉండాలా? హల్లెలూయా. ఈరోజు నేను సరి చేసుకున్నట్టు చూడండి, నీ ఇంట్లో రేషన్ కార్డు ఉంటుంది, మీ పిల్లవాడి పేరు మరి ఒక అక్షరము మరి ఆ ఏ ఉండబోయి ఈ ఉంటేనే ఆ యొక్క ఆధార్ కార్డులో నువ్వు వెళ్ళి దాన్ని మార్పించుకుంటున్నావు. మరి ఆ యొక్క మిస్టేక్స్ అని నువ్వు సరి చేసుకుంటున్నావు. గవర్నమెంట్ దానికోసం కొన్ని బ్యాంకుల దగ్గర, కొన్ని పోస్ట్ ఆఫీసుల దగ్గర ఆ యొక్క ఆధార్ కార్డు మరి ఆ యొక్క పరిశీలన అని చెప్పి వాళ్ళు పెట్టుంటారు. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ కూడా అది మిస్టేక్ ఉండడానికి లేదని. మరి అదేవిధంగా నువ్వు ఆ యొక్క బయట ప్రాంతానికి ఏదైనా పాస్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఆ యొక్క ఆధార్ కార్డు నువ్వు సరి చేసుకోవాలా, నీ ఆధార్ రేషన్ కార్డు నువ్వు సరి చేసుకోవాలా, ఆ పేరుని సరి చేసుకోవాలా, అక్షరాన్ని సరి చేసుకోవాలా, ఏ ఉందా ఈ ఉందా అని నువ్వు సరి చేసుకున్నట్టు ఆధార్ కార్డులో. అదేవిధంగా ఇందులో యేసుక్రీస్తు నామములో బాప్తీసమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తీసమని నువ్వు కూడా సరి చేసుకోవాలని ఈ రాత్రికాల సమయంలో వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. దేవుడు మరి ఈ వాక్యాన్ని దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను బలపరచును గాక. ఈ వాక్యాన్ని విని నీ జీవితాన్ని కట్టుకొని నిజమైన బాప్తీసం నువ్వు పొందాలని ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, వందనాలు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నిజమైన బాప్తీసం ఏంది ప్రభువా, ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారని కొద్ది మాటలు మీరు మాట్లాడారు దేవా. అందరి బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, అలాగే నేను ఇదిగో ప్రభు శబ్ద తరంగం ద్వారా వింటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వీటి వింటున్నారో ఆ రక్షణ లేని వారుగా ఉన్నారో వారికి నిజమైన బాప్తీసం మీరు దయచేయమని
ఈ రాత్రి నాయన ఇదిగో ప్రభా ఎన్నిక చేయబడిన వాడిని, ఏర్పాటు చేయబడిన వాడిని మీరే ఆ బాప్తిజం వివరించి ఆ నిజమైన బాప్తిజం వారికి ఇచ్చి పాపాలు కడగబడి అవతల రాజ్యానికి వెళ్ళే కృపనైన వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని ముందు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.